హలో బిజీ బాడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈరోజు వీడియోలో నేను మీల్ మేకర్ వెజిటబుల్ పలావ్ అయితే చేసి చూపించిపోతున్నాను. సో పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేను కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి ఇంకా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి హీట్ చేసిన తర్వాత ఈ చూపిస్తున్న మసాలా దినుసులను అయితే ఇందులో వేసేసుకున్నానండి. సో వేసుకొని అలానే ఒకసారి ఫ్రై చేసుకున్న. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని పొడవుగా ఇందులో వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక కరివేపాకు రెబ్బను కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఆయిల్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను 2 పెద్ద సైజు పొటాటోస్ అయితే తీసుకున్నాను. వాటిని ఇలాగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. సో పొటాటో అనేవి ఇలా లావుగా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అప్పుడే ఈ బిర్యానీ అనేది టేస్ట్గా ఉంటుంది. దాంతోపాటు ఈ మీల్ మేకర్స్ని కూడా ఇందులో వేస్తున్నాను. సో ఇలా బాగా వాటర్ని పిండేసి ఇందులో అయితే వేసేసుకోండి. ఇంకొకసారి ఈ ఆలు ఇవన్నీ బాగా మిక్స్ చేసేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత నేను 2 కప్స్ అయితే రైస్ తీసుకున్నానండి. సో ఆ రైస్ని కూడా ఇందులో వేసేసి ఇంకోసారి నేను ఇంట్లో తయారు చేసుకున్న బిర్యానీ మసాలాను అయితే వేసేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు 2 కప్స్కి 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి బిర్యానీ మసాలా ఇంకా సాల్ట్ అయితే వేసేసుకున్నాను. మీరు మీ దగ్గరలో ఉన్న ఏ మసాలా అయినా వేసుకోవచ్చు. సో అంతేనండి, 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. అంతే. సో మన వెజిటేబుల్ మీల్ మేకర్ బిర్యానీ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. సో దీంట్లోకి ఆలూ కుర్మా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఆలూ కుర్మా కూడా చేసి చూపిస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.